అలానే మిస్ఎస్ రావు. సివిల్ సర్వెంట్లు అంటేనే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ ఇలా రకరకాల హోదాలు ఉంటాయి. కానీ అందరికంటే కూడా ఐఏఎస్లు తామే గొప్ప అనేటువంటి ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు అనేటువంటి చర్చ దేశవ్యాప్తంగా జరుగుతుంది. అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ కూడా ఐఏఎస్ల ఆధిపత్యం ఏంటి, ఎందుకు అనేటువంటి ఒక ప్రశ్న వేసేదాకా వెళ్ళిపోయింది. మనం ఆయా రాష్ట్రాల్లో పరిస్థితి కానీ దేశంలో ఉండేటువంటి ఈ ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ కానీ చూస్తే కనుక దీని అంతటిని నడిపేది ఐఏఎస్లు. ఐఏఎస్లకి ఉన్నంత విలువ మిగతా సివిల్ సర్వెంట్స్కి ఉండదు అనేటువంటి భావన ఉంది. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు అంటే ఈ ముగ్గురిని తీసుకుంటే స్టేట్ లెవెల్లో మనకు కనిపించేటువంటి పోస్టులు: ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఐఏఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఫ్ఎస్. కాకపోతే ఇక్కడ సుప్రీంకోర్టు ఏముంటుందని అంటే ఐపీఎస్ల కన్నా మేము గొప్ప అనేటువంటి ఫీలింగ్లో ఐఏఎస్ ఉంటారు, ఐఎఫ్ఎస్ల కన్నా కూడా గొప్ప మేము అనే ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు. ఎందుకు అలా ఉంటారు అనేది ఒక స్పష్టతని ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది, సోలిసిటర్ జనరల్నే అడిగింది. అలాంటి భావన ఏమి లేదని చెప్పి సోలిసిటర్ జనరల్ చెప్తే, లేదు తను స్వయంగా అబ్జర్వ్ చేశానని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యానించేటువంటి పరిస్థితి. అంటే ఐఏఎస్ల యొక్క ఆధిపత్యం, ఐఏఎస్ల యొక్క వాళ్ళ దూకుడు కానీ లేదంటే వాళ్ళ పెత్తనం కానీ ఏ విధంగా ఉంది అనేది సుప్రీంకోర్టే డైరెక్ట్గా అభిప్రాయపడుతుంది. కాబట్టి ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కనుక చూసుకుంటే కనుక ఐఏఎస్ల యొక్క ఆధిపత్యం ఉందా అని అంటే రాజకీయ నాయకులకు బెండ్ అయిపోతున్నారు. రాజకీయ నాయకులు బెండ్ కావడంతో పాటు వీళ్ళు ఐఏఎస్లు అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. కానీ సివిల్ సర్వెంట్లో ఉండేటువంటి ఈ ఆధిపత్య ధోరణి ఏదైతే ఉందో దాన్ని మాత్రం సుప్రీంకోర్టు ప్రస్తావిస్తుంది. జనరల్గా ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, ఐఎఫ్ఎస్లు కానీ, ఐఆర్ఎస్లు కానీ వీళ్ళు సివిల్ సర్వెంట్లు ఎవరైతే యూపీఎస్సీ నుంచి సెలెక్ట్ అవుతారో వీళ్ళందరూ కూడా హై క్వాలిఫైడ్ పీపుల్ అనుకుంటారు. అంతే వాళ్ళకి రక్షణ కూడా ఉంటుంది, రక్షణ కూడా కలిగి ఉంటారు. కానీ వాళ్ళు పొలిటికల్ లీడర్స్కి, లెజిస్లేషన్కి లొంగిపోతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. తెలుగు రాష్ట్రాల్లో కనుక మనం తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొలిటీషియన్స్ ఏది చెప్తే అది చేశారు. అందుకే శ్రీలక్ష్మి గారు లాంటి టాప్ సివిల్ సర్వెంట్గా ఉన్నటువంటి ర్యాంక్ ఉన్నటువంటి ఆవిడ కూడా జైలుకి వెళ్లాల్సి వచ్చింది. బీపీ ఆచార్య లాంటి వాళ్ళు కానీ, శామ్యుల్ లాంటి వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చింది, జైలుకి కూడా వెళ్లాల్సి వచ్చింది. సీన్ కట్ చేస్తే మళ్ళా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ఆయన అధికారంలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. ఉన్నప్పుడు ఐపీఎస్లు ఆయన ఏది చెప్తే అది చేశారు. దాంతో ఏమైంది, ఇప్పుడు ఐపీఎస్లు సస్పెన్షన్ కూడా గురయ్యేటువంటి పరిస్థితి. ఇప్పుడు జత్వానీ కేసులో సీతారామాంజనేయులు, విశాల్ గున్ని, కాంతిరాణ టాటా వీళ్ళు సస్పెండ్కి గురయ్యారు. తాజాగా సునీల్ ఐపీఎస్ ఆయన సస్పెండ్కి గురయ్యారు. అంటే ఐపీఎస్ లాగా ఉండకుండా పొలిటీషియన్స్కి ఎప్పుడైతే బెండ్ అయిపోయారో వాళ్ళు సివిల్ సర్వెంట్లుగా ఉండకుండా వాళ్ళకు ఉండేటువంటి పవర్ను ఉపయోగించకుండా 3 సింహాలు కాస్త తలదించాయో అప్పుడే వాళ్ళకి ఉండేటువంటి వాల్యూ, వాళ్ళకు ఉండేటువంటి గౌరవం పోయింది. సో దీంతో పొలిటీషియన్స్ ఏం చెప్తే అది చేసినటువంటి ఐపీఎస్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గౌరవం లేకుండా పోయింది. అయితే ఐఏఎస్ల పరిస్థితి ఏంటి అని అంటే మనం తెలంగాణలో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కనుక తీసుకుంటే కనుక ఐఏఎస్లు అంటే ఏం చెప్తే అది చేశారు. దాంతో అప్పుడు ఏమైంది, ఐఏఎస్లు కూడా ఇప్పుడు వాళ్ళు విచారణను ఎదుర్కొంటున్నారు. విచారణలకి హాజరు కావాల్సిన పరిస్థితి. ఈవెన్ హైకోర్టులో కానీ లేదా ఇతర న్యాయస్థానాల్లో కానీ వెళ్ళి బహిరంగంగా సారీ చెప్పాల్సిన పరిస్థితి ఐఏఎస్లకు, ఐపీఎస్లకి వస్తుంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే లెజిస్లేషన్ అనేది పొలిటీషియన్స్ హవా కొనసాగిస్తున్నారు సివిల్ సర్వెంట్ల మీద. ఈ ఆధిపత్యం పొలిటికల్గా కొనసాగుతూ ఉంటే వీళ్ళు అంతర్గతంగా సివిల్ సర్వెంట్ల మధ్య ఒక ఆధిపత్య పోరు ఉంది. అదేంటనంటే ఐఏఎస్లు గొప్ప, మేమే గొప్ప అనేటువంటి ఫీలింగ్లో ఉన్నారనేది ఇది ఒక అంశంగా ఉంది. దాని మీద ఆల్రెడీ సుప్రీంకోర్టు ఒక నివేదిక ఇచ్చింది. ఏంటి ఆ నివేదిక అనేది చూద్దాం. సో ఆ నివేదిక ప్రకారం ఇప్పుడు తాజాగా ఇక్కడ చూస్తే కనుక మనం ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్,
ఇండియా ఫారెస్ట్ సర్వీస్. సో ఇది ఈ 3 కేటగిరీలు ఉంటాయి. సివిల్ సర్వెంట్ల మధ్య అహంకార ఘర్షణను ప్రస్తావిస్తూ ఐఏఎస్ అధికారులు ఎల్లప్పుడూ ఐపీఎస్ మరియు ఐఎఫ్ఎస్ అధికారులపై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నిస్తారని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు డైరెక్ట్గా సుప్రీంకోర్టే పేర్కొంది. ఇది ఆల్రెడీ జరిగినటువంటి ఇష్యూ సుప్రీంకోర్టులో. ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ల మధ్య అహంకార ఘర్షణను ప్రస్తావిస్తూ జస్టిస్ అగస్టియన్ జార్జ్ మాసిహ్తో కూడినటువంటి ధర్మాసనానికి నేతృత్వం వహిస్తున్న జస్టిస్ బిఆర్ గవాయ్ ఐఏఎస్ ఎల్లప్పుడూ ఐపీఎస్ లేదా ఐఎఫ్ఎస్ పై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని కోరుకుంటుంది అని ఆయన భావిస్తున్నారు. ప్రభుత్వ న్యాయవాదిగా న్యాయమూర్తిగా నా అనుభవం నుండి ఇది వచ్చింది. అంటే ఆయన ప్రభుత్వ న్యాయవాదిగా పనిచేసినప్పుడు కానీ న్యాయమూర్తిగా పనిచేసినప్పుడు కానీ వివిధ హోదాల్లో తన అనుభవాన్ని చెప్పాడు అనమాట. ఈ వివాదం అన్ని రాష్ట్రాల్లోనూ ఉంది. ఐపీఎస్ ఐఎఫ్ఎస్లలో వారు ఒకే కేడర్కి చెందిన వారైనప్పటికీ వారు ఐఏఎస్ మాట ఎందుకు వినాలి అనే ఆందోళన ఉంది అని వ్యాఖ్యానించారు. పరిహార అటవీకరణ నిధి నిర్వహణ మరియు ప్రణాళిక ఆధారిత నిధిని దుర్వినియోగం చేయడం వల్ల ఆ నిధి పరిధిలోకి రాని వస్తువులను కొనుగోలు చేయడంపై పర్యావరణ అంశంపై విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విచారణలో హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అధికారుల మధ్య ఉన్న అంతర్గత విభేదాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తామని చెప్పి కోర్టుకి హామీ ఇచ్చారు. అంటే ప్రభుత్వం కూడా ఒప్పుకుంది వీళ్ళ మధ్య అంతర్గత ఈగో క్లాషెస్ ఉన్నాయని. సంబంధిత కేసులో ఉత్తరాఖండ్లో ఆమోదయోగ్యం కానీ ప్రయోజనాల కోసం సిఏఎంపిఏ నిధిని దుర్వినియోగం చేయడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచడానికి ఉద్దేశించిన నిధిని ఐఫోన్లు, ల్యాప్టాప్లు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, భవనాల పునరుద్ధరణ మరియు ఇతర వస్తువుల కొనుగోలుకు ఖర్చు చేశారు. ఆమోదయోగ్యం కానీ ప్రయోజనాల కోసం నిధులను ఎందుకు ఉపయోగించారో ఉత్తరాఖండ్ ముఖ్య కార్యదర్శి వివరణ ఇవ్వాలని కోరుతూ సిఏఎంపిఏ నిధిని పచ్చదనాన్ని పెంచడానికి ఉపయోగించాలి. ఆమోదయోగ్యం కాని కార్యకలాపాలకు దీన్ని ఉపయోగించడం మరియు పరిహార అటవీకరణ నిధి చట్టం 2016 ప్రకారం వడ్డీని రాష్ట్ర పరిహార అటవీకరణ నిధులతో జమ చేయకపోవడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం. అందువల్ల ఈ అంశాలపై తదుపరి తేదీ నాటికి అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశిస్తున్నామని చెప్పి ఆయన తీర్పు చెప్పాడు. ఇది ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి ఇష్యూలో ఇది ఈ ఈగో క్లాషెస్ అనేటువంటిది వచ్చింది, ఆ ప్రస్తావన చేశారు. సో మనకి జనరల్గా ఏంటంటే ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళ మధ్య కొంచెం ఈగో క్లాషెస్ ఉంటాయి అని చెప్పి చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఈవెన్ సుప్రీంకోర్టు జడ్జెస్ అన్నారు, తర్వాత సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి సోలిసిటర్ జనరల్ కూడా ఒప్పుకున్నారు ఉన్నాయని ఈగో క్లాషెస్. సో కాబట్టి సివిల్ సర్వెంట్ల మధ్య ఒక ఆధిపత్య ధోరణి అనేది మంచిదైతే కాదు. ఎగ్జిక్యూటివ్ సిస్టంలో వాళ్ళందరూ కూడా పొలిటీషియన్స్కి అయితే కట్టుబడి ఉంటారు, మరి వాళ్ళకు మాత్రం ఈగో క్లాషెస్ అయితే ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అని అంటే ఇది తగ్గాలి. తగ్గకపోతే మాత్రం వాళ్ళల్లో ఐక్యత లేకపోతే పొలిటీషియన్స్ వాళ్ళ పైన ఆధిపత్యం కొనసాగిస్తారు, ఇప్పటికే కొనసాగిస్తున్నారు. వాళ్ళ ఆధిపత్యం ఎక్కువైందంటే పొలిటీషియన్స్ది ఖచ్చితంగా వీళ్ళకు ఉండేటువంటి పవర్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. 3 సింహాలు అనేవి పరారు కావాల్సిందే, 3 సింహాలు తల వంచాల్సిందే. 3 సింహాలు తల వంచితే సమాజమే నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఆ విషయాన్ని గమనించింది కాబట్టి మరి ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందో నెక్స్ట్ తీర్పులో చూద్దాం. థ్యాంక్ యూ.